అదేవిధంగా గంజాయి కేసులు 2023లో 11 గంజాయి కేసులుంటే 2024లో 34 గంజాయి కేసులైంది. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక గంజాయి విచ్చలవిడైపోయింది రాష్ట్రంలో. ఎక్కడ పట్టి అక్కడ గంజాయి దొరుకుతున్నది. గుడుంబ గంజాయి అడ్డాలైపోయినాయి. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇవాళ 2023లో 11 కేసులు పోయి 2024లో సంగారెడ్డి జిల్లాలో 34 గంజాయి కేసులైనాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయిని నివారించింది, నిఘా పెంచింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక గంజాయిని పెంచి పోషిస్తున్నది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, మీ ఎస్పీ గారు చెప్పిన లెక్కలే. మీ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన లెక్కలే నేను చెప్తున్నా. నేనేమి నా సొంత కవిత్వం చెప్తలేను. పోయిన సంవత్సరం లెక్క ఈ సంవత్సరం లెక్క తీసి మీ ముందు పెడతా ఉన్నాను. సైబర్ క్రైమ్లు సంగారెడ్డి జిల్లాలో 2022లో 217 సైబర్ క్రైమ్లు, 23లో 323 సైబర్ క్రైమ్లు, 2024కి వస్తే 793 సైబర్ క్రైమ్లు అయినాయి. అంటే డబుల్ ట్రిబుల్ అయిపోయినాయి సైబర్ క్రైమ్స్. అప్పుడేమో సైబర్ కంట్రోల్ వింగ్ ఉంటుండే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించిన 1930 గురించి స్కూళ్లలో, కాలేజీల్లో, కాలనీల్లో రెగ్యులర్గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఒక సంగారెడ్డి జిల్లాలో సైబర్ క్రైమ్స్